నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల దారుణ హత్య విషాదం నుంచి కోలుకోకముందే మరో భారతీయుడు హత్యకు గురయ్యారు. దక్షిణ కరోలినాలో హర్నిష్ పటేల్ అనే వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. ఈ హత్య కూడా జాతి వివక్ష ఘాతుకమేనా అన్నది తేలాల్సి ఉంది. శ్రీనివాస్ హత్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించిన 2 రోజుల్లోనే మరో దారుణం జరగడం అమెరికాలోని భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు పొరుగు సేవలను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కకుండా చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్లో తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో పాటు ప్రత్యేక ఫీజుతో H-1B వీసాల ప్రాసెస్ను త్వరగా పూర్తి చేసే ప్రీమియం ప్రాసెసింగ్ను అమెరికా తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారతీయ ప్రవాసుల భయాలు, మన విద్యార్థులు, ఉద్యోగస్తుల్లో నెలకొన్న ఆందోళన, ప్రవాసులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, సంయమనాన్ని ప్రదర్శించాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పదకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు; త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ప్రజ్ఞాభారతి అధ్యక్షులు; నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, ఐటీ రంగ నిపుణులు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకులు; డాక్టర్ పి భాస్కర్రావు గారు, సామాజిక అంశాల విశ్లేషకులు, లోక్సత్తా నాయకులు. దామోదర్ ప్రసాద్ గారు, అమెరికాలో జాత్యాహంకార దాడిలో తెలుగు యువకుడు శ్రీనివాస్ మరణించిన సంఘటన మర్చిపోకముందే భారతీయ వ్యాపారవేత్త హర్నిష్ పటేల్ హత్యకు గురయ్యారు. మరి శ్రీనివాస్ హత్యను ట్రంప్ ఖండించిన 2 రోజుల్లోనే ఈ సంఘటన జరగడాన్ని ఏ కోణంలోంచి పరిశీలించాలి? ట్రంప్ నవంబర్ 8న అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా శ్వేతజాతీయుల్లో ఇక తిరుగులేదు, తాము ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించవచ్చని ఒక శ్వేతజాతి దురహంకార భావన యొక్క పూర్వరంగం నుంచి వచ్చినటువంటిదే ఇది. అంటే ఇతరులు దేశాల నుంచి, అమెరికా అనేదే ఒక నానాజాతి సమితి, అనేక ఖండాలు దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన లక్షలాది మంది, కోట్లాది మంది అక్కడ స్థిరపడి అమెరికా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడినారు. జార్జి వాషింగ్టన్, అబ్రహాం లింకన్ వంటి మహానాయకులు వాళ్ళ స్ఫూర్తితో అక్కడ ఎదుగుతున్నటువంటి అమెరికా అజేయంగా అగ్రరాజ్యంగా ఎగిరింది. అలాంటి అమెరికాకు ఒక సువర్ణాల గనిగా ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా యువత, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీరింగ్ నిపుణులు వీళ్ళంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సహజంగానే అమెరికా పరిశ్రమలకు, వ్యవస్థకు, ఆర్థిక వ్యవస్థకు కూడా వాళ్ళ అవసరం ఉంది. అవసరాల నేపథ్యంలోనే అనేక మంది అక్కడ తరలి వెళుతున్నారు. ఇదే అమెరికా, ఇతర యూరప్ దేశాలు, తర్వాత జపాన్ వంటి వీళ్ళు ప్రపంచీకరణను ప్రపంచంపై రుద్ది ఇది ప్రపంచానికి మేలు చేస్తుంది. శ్రామిక శక్తిని, పెట్టుబడులను ఎక్కడికైనా ఎవరైనా తీసుకువెళ్లవచ్చు, ఉపయోగించుకోవచ్చు, తద్వారా సమిష్టి అభివృద్ధిని సాధించవచ్చు, ప్రపంచ అభివృద్ధికి ఇది తోడ్పడుతున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వాళ్ళే రుద్దారు. అయితే క్రమంగా ఏమవుతుందంటే చౌక శ్రామిక శక్తి కోసం చైనా, మెక్సికో తదితర దేశాలకు వాళ్ళ పెట్టుబడులను తరలించడం వల్ల అక్కడ పరిశ్రమల ఉత్పత్తి రంగంలో పరిశ్రమలు మూసివేయడం వల్ల 50 లక్షల మంది శ్వేతజాతీయులు, ఇతరులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యం గత 20 ఏళ్ల చరిత్రలో. ఇది ఆర్థిక, సాంఘిక నేపథ్యం. ఈ పూర్వరంగంలోనే అనేక మంది అమెరికాకు స్థిరపడుతూ మన ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, శాస్త్ర సాంకేతికవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక రంగాల నిపుణులు అక్కడ వెళ్ళి స్థిరపడము, అక్కడ అమెరికా ఆర్థిక వ్యవస్థకు, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు దోహదం చేస్తున్నట్టు విషయం మనం గమనించాలి. కానీ ట్రంప్కు హిల్లరీ క్లింటన్ మధ్య పోటాపోటీ తీవ్రమై అక్కడ ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ పెద్దల్ని, అక్కడున్న ఒక బలమైన ధనాఢ్య వర్గాన్ని ఓడించడానికి ఈయన 73% ఉన్నటువంటి శ్వేతజాతి ఈలని వాళ్లలో ఒక నిద్రాణమై ఉన్నటువంటి ఒక జాగృతం చేసి మనకు అన్యాయం జరుగుతున్న శ్వేతజాతీయులకు, ఒబామా కాలంలో నల్లజాతీయులకు, ఇతరులకు అనేకమైన అవకాశాలు కల్పిస్తూ జాతీయులకు న్యాయంగా దక్కవలసిన అవకాశాలను, ఉద్యోగ ఉపాధి, ఇతర అభివృద్ధిని అణిచిపెడుతున్నటువంటి భావనను వాళ్ళలో గత 2 ఏళ్లుగా ఆయన అదే పనిగా ఒక ప్రచారం తీసుకొచ్చాడు. తన గెలవడానికి చేసినటువంటి ఈ ప్రచారం ఎంత దుర్దశకు చేరుకుందంటే అది క్రమక్రమంగా నరనరాన అమెరికన్ ప్రజల్లో, శ్వేతజాతీయుల్లో ఒక విద్వేష భావన పెరగడానికి, తద్వారా ముఖ్యంగా మన భారతీయ సాంకేతిక నిపుణులు, మన ఇంజనీరింగ్ నిపుణులు వీళ్ళంతా అక్కడ వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ విద్వేష భావననే గూడు కట్టుకుని నరనర జీర్ణించుకొని మెదడులో చొచ్చుకుపోయినటువంటి అంశము ప్రభావితం చేసినటువంటి వాళ్ళనే మొన్న కూచిభొట్లను వాళ్ళు ఆయన కాల్చి చంపారు. తర్వాత ఇప్పుడు హర్నిష్ పటేల్ అయినా, అంతకుముందు కూడా కాలిఫోర్నియాలో జరిగిన అంశాన్ని కూడా మనం చూస్తే తెల్లజాతీలే కాదు, నల్లజాతీలు కూడా మన వరంగల్ వంశీరెడ్డి నుంచి కాల్చి చంపారు. అందువల్ల ఏ రకమైన జాత్యహంకార ధోరణైనా ఆ మనోభావంలో, ఆ దుర్మార్గ దృక్పథాలని మార్చాల్సిన అవసరం ఉంది. హనుమాన్ చౌదరి గారు, గత నవంబర్ నుంచి ఇప్పటిదాకా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అమెరికాలో దాదాపు 1000కి పైగా జాతి విద్వేషపూరిత సంఘటనలు జరిగాయి. ప్రధానంగా ఈ తరహా దాడులు మన భారతీయులపైన ఎక్కువగా జరగడాన్ని ఏ విధంగా పరిశీలించుకోవాలంటారు? సమస్య ఏమిటంటే అక్కడ నిరుద్యోగం,
వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కుంటుపడింది, నిరుద్యోగులు ఎక్కువ అవుతున్నారు, అందులో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళ యొక్క వ్యాపారం కోసం మేధోశక్తిని ఇతర దేశాల నుంచి రప్పించుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు అది ఎంతవరకు చేరిందంటే 50 లక్షల మందికి పైగా నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవన భృతిని ఇవ్వటం, స్టైపెండ్ ఇవ్వటం, ఏదో ఒకటి ఇవ్వటం, ఇవన్నీ కూడా పెద్ద భారంగా మారినాయి. దీంతోపాటు ఎంతోమంది చొరబాట్లు కూడా, దాదాపు 1 కోటి మంది చొరబాట్లు అక్కడ ఉన్నారని నేను అంటున్నా. సో ఈ నేపథ్యంలో అక్కడ విదేశీయుల మీద ఏవగింపు పెరగటం అనేది సహజం అనేది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకుల యొక్క బాధ్యత. ఎన్నికల సమయంలో అలవిగాని ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, ఎంతో రేకిస్తూ ఉంటారు. ట్రంప్ కూడా అదే చేశారనమాట. దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి అంటే, ఇప్పుడు మనకి అమెరికాలోకి ఇతరులు రానివ్వటం లేదంటే అది మనకి సహజమైన హక్కు. అమెరికాకి వెళ్ళడానికి ప్రతి ఇతర దేశాలందరికీ కూడా హక్కు ఉందన్నమాట. అది లేదు కదా. దానికి పాస్పోర్ట్ మనం ఇచ్చేది అనుకోండి, వీసా, పలానా వాళ్ళని రానివ్వచ్చు, పలానా వాళ్ళని రానివ్వకూడదు అనేటువంటి హక్కులు ఆ దేశాలకు ఉన్నాయి కదా. అయినప్పుడు దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి 6 నెలల వరకు కూడా నేను ఏంటి ప్రాసెస్ చేయను అన్నారంటే ఆలోచిస్తున్నారు అనుకో. మనం ఎందుకు అనుకోకూడదు? అందుకని ఊరికనే అక్కడ జాతీయ అహంకారం ఉంది. మేమంతా మా దగ్గర ఏమీ లేదు, మాకు అమెరికా వెళ్ళి పని చేసుకుని ధనం సంపాదించి స్థిరపడేటువంటి హక్కు మాకు సహజం, అంతకుముందు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరగాలి అని అనుకోవటం అంత విజ్ఞతను చూపొద్దు అని నేను అనుకుంటున్నాను. సీతారత్న కుమార్ గారు, అమెరికాలలో అంతర్లీనంగా ఉన్నటువంటి శ్వేతజాతి అహంకారానికి ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు ఆజ్యం పోస్తున్నాయని భావించాలి? ఇప్పుడున్న అమెరికాలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే కనుక కొంచెం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల యొక్క ప్రభావం కొంచెంగా కనిపిస్తుంది అనేది మనకి జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాయి. అయితే ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా చాలా ఆయన హావభావాలు చూసినా కూడా, ఆయన భాష చూసినా కూడా, ఏ విధంగా చూసినా కూడా ఒక ద్వేషపూరితమైన, అంటే ఎవరైతే విదేశీయుల మీద మన సంపదని కొల్లగొడుతున్నారు, మన ఉద్యోగాలను తీసేస్తున్నారు, ఇవన్నీ ఒక ఆ అమెరికన్లో ఆ యొక్క విధానాన్ని, ఆ థాట్ ప్రాసెస్ని రెచ్చగొట్టి, అంటే ఆ విధంగా లబ్ధి పొంది తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఒక మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. ఆయన అది కవరింగ్ స్పీచ్. ఆయన ఇంతకుముందు మాట్లాడినటువంటి క్యాంపెయిన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. తర్వాత ఒక స్మూత్గా, మెచ్యూర్డ్గా చాలా బాగా మాట్లాడారు. అయితే అది ఆయన విధానాలు, ఆయన పాలసీ విధానాలని చూసుకుంటే కనుక ఈ రోజున ఆయన విదేశాంగ విధానాలను చూసినా కూడా చాలా అంటే ఎట్లా అంటే మొత్తం అమెరికన్ ఎంప్లాయీస్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అనే ప్రాసెస్లో భాగంగా ఆయన క్యాంపెయిన్లో ఏదైతే చేశారో విద్వేషపూరితమైన ప్రసంగాల ఎఫెక్ట్ ఈ రోజున ట్రంప్ ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత 10 రోజుల్లో దాదాపు 867 కేసులు, విద్వేషపూరితమైన కేసులు నోట్ అయినాయి. అంటే ఇది డెఫినెట్గా శ్వేత జాతిలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే అంతర్లీనంగా ఉందో ఒక సపోర్ట్ దొరికింది అనే ఒక భావనతోటి రెచ్చిపోవడం, ఇండియన్స్ ఇళ్ల మీద కూడా మీరు మీ దేశం వెళ్ళిపోండి అనే రాతలు రాయడం, అంటే ఒక భయాన్ని సృష్టించే విధంగా అక్కడ ప్రవర్తించడం అనేది డెఫినెట్గా ఇంతకుముందు లేని పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాము. అంటే కనుక అది డెఫినెట్గా ట్రంప్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల వలనని మనం భావించాల్సి వస్తుంది. ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ని న్యాయమూర్తులు కూడా 7 దేశాలని ఆయన రావడానికి వీలు లేదు, మెక్సికన్కి గోడ కట్టేయాలనే ఒక రకమైన వ్యాఖ్యలన్నింటినీ కూడా న్యాయమూర్తులు ఖండించినప్పుడు భవిష్యత్తులో జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు అని ఒక బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్ని డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చారంటే కనుక డెఫినెట్గా అవి ఇండైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి తెల్ల జాతీయుల్ని హింస వైపు ప్రోత్సహించే విధంగానే ఆయన వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భాస్కరరావు గారు, శ్రీనివాస్ హత్య తర్వాత కూడా అమెరికాలో జాతి వివక్ష అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా పాఠశాలల్లో కూడా ఇది ప్రస్ఫుటం అవుతోంది. 6వ తరగతి చదివేటువంటి ఒక శ్వేత విద్యార్థి తోటి ప్రవాసి విద్యార్థిపై జాతి వివక్ష చూపించాడు. మరి పిల్లల్లో కూడా ఈ జాతి విద్వేష భావాలు వ్యక్తం కావడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ట్రంప్ గురించి మాట్లాడాలంటే ఆయన ముఖ్యంగా వ్యాపారవేత్త తప్ప రాజకీయ నాయకుడు కాదు. ఆయనకి రాజకీయ నేపథ్యం కూడా లేదు. కానీ ఎలక్షన్స్లో నిలబడాలన్నప్పుడు తన కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ చేసినప్పుడు కొన్ని అంశాలు చాలా తను తీసుకున్న అంశాలు చాలా ప్రధానమైన ఆ జాతికి సంబంధించి అమెరికాకు సంబంధించినప్పుడు నిరుద్యోగం కానీ లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి సమస్యల మీద అతను తీసుకున్న పాలసీలు కరెక్టే. కాకపోతే ఆ ప్రచారంలో చేసినటువంటి విధానాలు మట్టుకి చాలా తీవ్రంగా
అతి తీవ్రంగా జాతి వివక్షకి వచ్చేటట్టుగా చెప్పడం అనేది అక్కడ బాగా జరిగింది. సరే, ఎలక్షన్ వరకు అయిపోయింది. అయితే ఆ ప్రభావం అనేది ఇప్పుడప్పుడే పోతుందనేది మనం అప్పుడే అనుకోవడానికి వీల్లేదనమాట. అయితే ఇవాళ మీరు 6వ తరగతి చదువుతున్న పాప అన్నీ తన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అన్నీ కూడా గమనిస్తాం. తన కుటుంబంలో రాజకీయ విషయాలు మాట్లాడతారు, స్కూల్ విషయాలు, ఉద్యోగ విషయాలు అన్నీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేశీయులు, పరదేశీయులు వాళ్ళ మీద ఉన్నటువంటి కామెంట్స్ ఉంటాయి. అట్లాగే తనతో పాటు సహచరులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగే తన క్లాస్లో, అట్లాగే మీడియాలో వస్తున్న వార్తలు, అట్లాగే పత్రికల్లో వార్తలు, ఇవన్నిటి ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద తప్పకుండా పడుతుందన్నమాట. ఆ ప్రభావం అనేది ఈ స్కూల్లో ఉన్నటువంటి తోటి విద్యార్థుల పట్ల కూడా ప్రవర్తించడంలో ఉందనేది మనం ఇక్కడ అనుకోవాలి. రెండు, అసలు ముందు అమెరికా జాతిలోనే ఒక రకమైనటువంటి బ్లాక్ వైట్ అనేది గతంలో ఉంది. ఎన్నోసార్లు బ్లాకిస్ మీద అటాకులు జరిగినాయి. ఇవాళ ఆ ట్రెండ్ మారిపోయి కొత్త రకమైన ట్రెండ్ వచ్చింది తప్ప ఆ వివక్ష అనేది నలుపు తెలుపు, విదేశీయులు స్వదేశీయులు అనేటువంటి ఆ వివక్ష అనేది ఉంది. దాన్ని ట్రంప్ గారు గెలవడం వరకు అయితే గెలిచారు, కానీ గెలిచిన తర్వాత ఆ దాంట్లోంచి బయటికి ప్రజల్ని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కానీ బయటికి తీసుకొచ్చి సక్రమైన దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొన్న తను మాట్లాడుతున్నప్పుడు, సెనెట్లో మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొంత స్వరం మారింది. అది చాలదు. ముందు ముఖ్యంగా ఎక్కడైనా సరే ఇతర దేశీయుల మీద కానీ ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా దాడులు చేస్తే నిర్దాక్షిణ్యంగా అణుస్తాము, అది సరైన పద్ధతి కాదనే రకంగా చెప్పి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కొంతమంది పనిష్మెంట్, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, శిక్ష ఎప్పుడు పడుతుందో తెలీదు, ఈ లోపల మరికొన్ని జరుగుతాయన్నమాట. అందుకని ఏంటంటే ఇటువంటి ఖండించాలన్నప్పుడు, దాన్ని తగ్గించాలన్నప్పుడు కొంత ఇమ్మీడియట్గా ట్రంప్ గారు కూడా తను మారాలా, తన వ్యవస్థ మీద పూర్తిగా కంట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా భావం. దామోదర్ ప్రసాద్ గారు, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన, ఇట్లాంటి మౌలిక అంశాలన్నీ కూడా అమెరికా దేశానికి ముఖ్యమైనటువంటి మూలభావాలు. కానీ ట్రంప్ ఆలోచన సరళి, అలాగే జాత్యాహంకార దాడులు వీటికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మరి అమెరికా ప్రతిష్ట ఏ స్థాయికి దిగజారుతోంది? గత 20 ఏళ్లలో అమెరికా ఆర్థిక పరిస్థితి కానీ, అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు, కార్మిక వర్గం యొక్క జీవన పరిస్థితులు క్షీణించడం యొక్క పూర్వరంగంలో, ఆ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి వాగ్దానాలు చేసి ఈ శ్వేతజాతి భావనను నిద్రాణమైనటువంటి మేల్కొలిపి వాళ్ళలో మళ్ళీ అమెరికానే ఫస్ట్, మీకు శ్వేతజాతీయులకే ప్రాధాన్యత అనే అంశం అట్లా అనకుండా అమెరికా ఫస్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ భావాన్ని పైకి తీసుకొచ్చి వచ్చిన వెంటనే, ఎందుకంటే ఆయనకు రాజకీయ నేపథ్యం కానీ అంతకుముందు ప్రజల్ని ఎలా మెప్పించాలో అనేటువంటి ఇది లేకపోవడం వల్ల కానీ ఈ రకమైనటువంటి ఆ రాజకీయంగా సొమ్ము చేసుకుని అమెరికా శ్వేత సౌధాధిపతి అయ్యాడు. ఆయన ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పరిశ్రమాధిపతుల్ని, సీఈఓల్ని పిలిచి అమెరికన్కే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళకి నొక్కి చెప్పినాడు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనం ఆశ్చర్యపోతాం. 58 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అయితే ఆ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ అమెరికన్లకు లేవు. మరి అది లేకపోవడం కారణం ఎవరు? పరిశ్రమలు 20 ఏళ్లుగా మూతబడిన పరిశ్రమలకు కార్మికులు మూతబడుతుంటే మూతబడిన పరిశ్రమలలోని కార్మికులకు, తర్వాత కొత్తగా వస్తున్నటువంటి వర్క్ ఫోర్స్కి నైపుణ్యం, ఏ పరిశ్రమకి ఏ నైపుణ్యం అవసరమో, ఏ రకమైన పరిజ్ఞానం అవసరమో శిక్షణ ఇచ్చే బాధ్యతను అమెరికన్ ప్రభుత్వాలు విస్మరించినాయి. అది ప్రధాన కారణం. ఒబామా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆడ నల్లనయ్య ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక శక్తిని ఆయన గౌరవిస్తాడేటువంటి ఒక ఉదాత్త భావన ఆయనకు ఉందనేటువంటి అభిప్రాయంతో చాలా మంది ఆయన తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఆయన ఎలాంటి భావజాలంతో వచ్చినాడు? ఒక భిన్నత్వము, బహుళ జాతులు ఉన్నటువంటి సమాజంలో అట్లా కాకుండా శ్వేతజాతి అలాంటి భావనలు ఉంటే శ్వేతజాతి ఆధిపత్యానికి, ఆర్థిక అభివృద్ధికి, సాంస్కృతిక అభివృద్ధికి అవరోధమైనటువంటి భావన కలిగినటువంటి నేపథ్యంలోంచి వచ్చిన వాడు ట్రంప్. ఈ రకమైన దుర్మార్గపు జాత్యహంకార ధోరణిలో అమెరికా ఉన్నతికి కానీ భారతదేశ ప్రపంచ అభివృద్ధికి కానీ అవరోధమైన అంశాన్ని ట్రంప్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న వాళ్ళని గుర్తింపజేసి ఒక వాస్తవిక దృక్పథంతో అమెరికన్లకు ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనను చేపడుతూ ఆ నేపథ్యంలో ఈ వలస విధానాన్ని రూపొందించి సమిష్టిగా ఎదగడానికి అందరూ కృషి చేయాలటువంటి అభిప్రాయాన్ని ఆయన కలిగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. హనుమాన్ చౌదరి గారు, H1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మరి ఈ ప్రభావం మన యువ ఐటీ ఇంజనీర్లపై ఏ మేరకు ఉంటుందంటారు? ఎవరైతే H1B మీద వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు 6 నెలల వరకు కూడాను. ఎవరి వీసాలు ఎక్స్పైర్ అయిపోతాయి ఈ 6 నెలల కాలంలో అవి కూడా రీవాలిడేట్ చేయకపోవచ్చు. సో టు దట్ ఎక్స్టెంట్ మనకి వ్యతిరేకంగానే ఉంటుంది, చాలా బాధపడవలసి వస్తుంది అనమాట అండి. కానీ ఒక విషయం ఆలోచించండి, మనం ఐఐటీలు, ఐఎంలు పెట్టామా? ప్రపంచ స్థాయిలో ఉన్నాయి కదా.
అందులో దాని మీద ప్రతి విద్యార్థి మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా. 75% మంది భారతదేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా? వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళారు, తాను ఉద్ధరించుకోవడానికి వెళ్ళారు. అదొకటి ఆలోచించండి అనమాట అండి. ఈ దేశం ఇంత ఖర్చు పెడుతుంటే దేశాన్ని మరిచి ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, యూజ్ ఇన్ ఇండియా థింగ్స్ అని అనుకుంటున్నాం. 1,15,000 కోట్ల రూపాయలు సెల్ ఫోన్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. 1,15,000 కోట్ల సెల్ ఫోన్లు అనమాట అండి. ఇండియాలో ఎందుకు తయారు చేస్తాం? పరిజ్ఞానాన్ని ఉపయోగించి. ఇవన్నీ చేయకుండా మమ్మల్ని ఎల్లగొట్టేసేస్తారు, మాకు వచ్చే అవకాశాన్ని వాళ్ళు కుదించేస్తారని అంటూ ఎంతవరకు సబబు? నేను ట్రంప్ను సమర్థించట్లా, కానీ మనం ఆలోచించుకోవాలన్నమాట అండి. H-1B వీసా ఇప్పుడు చదువుకోవడానికి చాలామంది వెళ్తున్నారు. 1,65,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనమాట అండి. 40,000 కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 40,000 కోట్ల రూపాయలు పెట్టి భారతదేశంలో ఎటువంటి యూనివర్సిటీని స్థాపించవచ్చు? వాళ్ళని తీసుకొచ్చన్నా ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఈ సేవ చేయొచ్చు కదా. ఇటువంటి ఆలోచన లేకుండా అమెరికా వాళ్ళు మమ్మల్ని బాధపెడుతున్నారు, అమెరికా వాళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదు, అమెరికా వాళ్ళు మమ్మల్ని చంపుతున్నారు అంటే ఏంటి? ఈ పెద్ద దేశానికి, ఈ ఆత్మగౌరవం ఉన్నటువంటి దేశానికి ఇలా విలపించడం తగునా అని నా ప్రశ్న అనమాట. సీతారాం కుమార్ గారు, అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అమెరికన్లకే కేటాయించేందుకు గాను వీసాల జారీకి సంబంధించి, అలాగే అవుట్సోర్సింగ్కి సంబంధించి ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నారు. మరి వీటి ప్రభావం వల్ల మన భారతీయ ఐటీ కంపెనీలపై, అట్లాగే అవుట్సోర్సింగ్ విధానాలపై ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ట్రంప్ గారు అనుకున్నట్లుగా ఆయన ఇంప్లిమెంట్ చేస్తే కనుక డెఫినెట్గా ఇండియన్ ఐటీ కంపెనీస్కి నియర్ ఫ్యూచర్లో కొంచెం ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఉందో అది డెఫినెట్గా తగ్గడానికి అవకాశం ఉందండి. అయితే ట్రంప్ గారు ఇప్పుడు వాళ్ళు సభలో తీసుకునేది ఏంటంటే అవుట్సోర్సింగ్ మీద ఉక్కుపాదం చేయాలని చేస్తున్నారు. అంటే అమెరికన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు విదేశాల్లో 1.4 crores వరకు కూడా ఉద్యోగాలు పొందుతున్నారు ఆ దేశాల్లో. ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా వెనక్కి తీసుకుని వస్తే కనుక అమెరికాలో దాదాపు డిసెంబర్ 2016 వరకు 75 లక్షల పైచిలకు నిరుద్యోగులు ఉన్నారు. అవి ఆ కంపెనీలన్నీ వెనక్కి తీసుకురాగలిగితే కనుక ఆయన ఏదైతే క్యాంపెయిన్లో ప్రచారం చేశావో నిరుద్యోగ సమస్యను నేను తగ్గిస్తాను, అమెరికన్లకు ఉద్యోగాలు అనే నినాదం ఏదైతే చెప్పారో ఈ అవుట్సోర్సింగ్ని వెనక్కి తీసుకొచ్చి ఆ యొక్క ఉద్యోగస్తులను అమెరికన్లకు అందులో ఉద్యోగాలు ఇప్పిస్తే కనుక డెవలప్ అవుతుంది అనేది ట్రంప్ గారి ఆలోచన. అయితే ఇక్కడ ఒకటి ఉంది, దానికి అలా కాకుండా ఈ అమెరికన్ కంపెనీస్ బయటే ఉంటాము అని అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా రాయితీలు కట్ చేయడము, లేకపోతే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ నిర్మోహమాటంగా కట్ చేస్తామని ఒక ఆంక్షలు అనేది విధించడం అనేది ఒక చర్యలో భాగంగా మనం చూడాల్సి వస్తుంది ఇప్పుడు రేపు నియర్ ఫ్యూచర్లో. అది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఐటీ కంపెనీస్కి వచ్చేసరికి చాలా ఇబ్బందులు, అనుకున్నట్లుగా ఆయన చేస్తే డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. H-1B వీసాలని టైట్ చేస్తామంటున్నారు. రేపు ఏప్రిల్ నుంచి కూడా దాన్ని ఆపుతామనేసి అంటున్నారు. అది గనక ఆపడం అంటూ జరిగితే కనుక ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం H-1B వీసాల మీద ఇక్కడ నుంచి అసోసియేట్స్ని పంపిస్తున్నారు, ఇంజనీర్స్ని. అది పంపించడం ఆగిపోతే దాని ద్వారా వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఇండియాకి అది రావడం ఆగిపోతుంది. ఈయన H-1Bని ఆపితే కనుక ఆ రెవెన్యూ అక్కడ తగ్గుతుంది. ఆ రెవెన్యూ తగ్గింది అంటే ఇండియాకి వచ్చే ఫారెన్ కరెన్సీ తగ్గుతుంది, అంటే మన యొక్క నిల్వలు కూడా తగ్గుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్రమంగా ఉన్న వాళ్ళని ఏదైతే మొత్తం అక్కడ వెనక్కి పంపించేయాలి, హైలీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే మాకు కావాలి అంటున్నాడు ఆయన ట్రంప్ గారు. అంటే హైలీ స్కిల్డ్ అని ఎందుకు అంటున్నారు? అక్కడ అమెరికన్స్ని వాళ్ళ యొక్క యూత్ని సపోర్ట్ చేసే విధంగా, ప్లస్ ఈ ఏదైతే స్కిల్డ్ పీపుల్ ఉందో ఆ సర్వీసెస్ అమెరికా డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలి అనే ఒక విధానంలో. అంటే సార్ చెప్పినట్టు, త్రిపురనేని హనుమంత్ చౌదరి గారు చెప్పినట్టు ఏంటంటే ట్రంప్ యొక్క విధానాలు అమెరికా డెవలప్ అవ్వాలి, అమెరికా యూత్కి ఉద్యోగాలు కావాలి, నా దేశం గురించి నా ప్రజల గురించి నేను ఆలోచిస్తున్నాను, ఆ ప్రాసెస్లో భాగంగా నేను ఇవన్నీ చేస్తున్నానని వెళ్తున్నారు. కానీ దానివలన ఈ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అవమానించాలని లేదు, విద్వేషాలను రెచ్చగొట్టాలని లేదు, వాళ్ళని బయటికి పంపించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని లేదు. ఇవన్నీ కూడా ఒక మెచ్యూరిటీగా సమన్వయం చేసుకుంటూ విదేశాలతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రజలకి ఒక భరోసాను కలిగించే దిశగా ఒక ఉన్నతమైన ఆలోచన విధానాన్ని ట్రంప్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. భాస్కరరావు గారు,
అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. అయితే ట్రంప్ ఉద్దేశం పక్కదారి బట్టి జాత్యాహంకార దాడులకు తావిస్తోంది. మరి ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడిగా పరిస్థితిని చక్కదిద్దడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ముఖ్యమైన చొరవను చూపాలి? ట్రంప్ గారు ఏదైతే వాగ్దానం చేశాడో దానికి కట్టుబడే ఆయన చర్యలు ఉన్నాయని చెప్పి మనం గమనించాలి. కానీ ఏంటంటే ఇక్కడ చాలా అర్థం కాని విషయం ఏంటంటే నిన్నటి వరకు అమెరికా అనేది ప్రపంచాన్ని మేము వెళ్తున్నాము, ప్రపంచంలో ఏ దేశంలో ఎట్లా జరగాలి, ఏం జరగాలి, ఎవరికి ఏ ఉద్యోగాలు రావాలి, ఏ రకమైన పెట్టుబడులు రావాలని నిర్దేశించినటువంటి వాళ్ళు ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటర్న్ తీసుకొని మా దేశము, మా ప్రజలు, మా ఉద్యోగాలు అనేటువంటి స్లోగన్ ఇవ్వడం అనేది కాస్త ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అది సరే, అది పక్కన పెడితే రెండు ఆయన కోరుకున్న దాన్ని జరగాలనుకుందా మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి. అట్లాగే జాతి అహంకారం అని చెప్పి మన మీద దాడులు అనే దగ్గర కొద్దిగా ఇక్కడ మనం కొన్ని విషయాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి సమాజంతో పాటు అమెరికాలో ఉన్న ప్రజలతో పాటు మేము అమెరికన్ లాగానే బిహేవ్ చేయాలి తప్ప మేము ఇండియా వాళ్ళం మాకంటూ వేరే ఎంటిటీ ఉందనేటువంటి ఒక ధోరణి అక్కడ పనికిరాదు. మనం ఎక్కడుంటే అక్కడ ఉన్న ప్రజలతోని, అక్కడ ఉన్న సమాజంతోని, అక్కడ ఉన్నటువంటి అవకాశాలతోని మనం మమైక్యమై వాళ్ళతో మనం సాగించాలి తప్ప మాకు ఒకేసారి ఏదో మార్పు వచ్చింది, మేము ఇవన్నీ భరించలేకపోతున్నాం, ఇది ఒక జాత్యాహంకారమనో లేకపోతే ఇంకోటనో పేరుతో పిలుచుకొని మాకు రావాల్సింది ఏదో దక్కట్లేదని బాధపడటం అనేది ఇక్కడ కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వెళ్ళి ఉద్యోగాలు చేసి కొంత అనుభవం వచ్చిన తర్వాత కన్సల్టెన్సీ పేరుతోని ఇంకో పేరుతోని ఏ రకంగా చేస్తున్నాము, మన తోటి ఇండియన్స్నే ఎట్లా దోపిడీ చేస్తున్నాం అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ముందు వాళ్ళకంటే ముందు మనం సరిదీసుకొని మనం అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగా బిహేవ్ చేసి అమెరికన్ యొక్క వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గవర్నమెంట్ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సంబంధాలు వాళ్ళ అంశాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. ప్రవాస భారతీయులు ఆందోళన ఉన్నారు. మరి పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దడానికి ట్రంప్ ఆలోచన సరళి విధానాలు ఎలా మార్పు రావాలి? ట్రంప్ ఎన్ని చెప్పినప్పటికి కూడా ఆయన చెప్పిన దాంట్లో 25% కూడా అమలు జరపలేడు. ఇది వాస్తవం. మనం చాలా ప్రభుత్వాలు చూసాం, ఈ ప్రభుత్వం కూడా అదే చూస్తాము. మొట్టమొదట ఒబామా గారు వచ్చినప్పుడు ఏమన్నారు, భారతదేశం వాళ్ళు తెలివైన వాళ్ళు ఇక్కడ అమెరికా వచ్చి అన్నీ వాళ్ళే వెళ్తున్నారని చెప్పి మొట్టమొదట అన్నాడు. గత 8 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏమీ జరగల. ఈయన కూడా చెప్తున్నాడు కానీ కాకపోతే కొంతలో కొంత ఒక రకమైన ఇన్స్పిరేషన్ అనండి, లేకపోతే అది అసలు దాన్ని మనం ఆ ప్రజల్ని ఇన్స్పైర్ చేసి మన ఉద్యోగాలు మనం కాపాడుకుందాం, మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందాం అనేటువంటి టోన్ కాకుండా ఎవరినో బయటికి పంపిద్దాం అనే రకంగా అక్కడ ధోరణి వినిపిస్తుంది తప్ప చెప్పే విధానంలో తేడా రావాలి. మరి ఆయన పక్కన ఉన్నటువంటి సలహాదారులు ఎవరున్నారో కూడా సరిగా ఆయనకి ఎడ్యుకేట్ చేయట్లేదో, ఎన్లైట్ చేయట్లేదో, గైడ్ చేయట్లేదో ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే అన్నీ ఆయన సొంతంగా రావు. ఖచ్చితంగా కొంతమంది ఎవరో కన్సల్టెంట్స్, సహాయకులు ఉంటారు, వాళ్ళు సరైన దారి ఇవ్వట్లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది అమెరికా అనేది ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్న దేశం. ఒక భారతదేశంతోనో లేకపోతే ఒక చైనాతోనో ఒక మెక్సికోతోనో ఉన్నటువంటిది వాళ్ళ ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. కాబట్టి ఏంటంటే ఆయన చెప్పిన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకుంటారు. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ స్వరం మార్చి జాతి అహంకారం అనే దాన్ని మనం తగ్గించుకోకపోతే ఇబ్బంది పడతామనే విషయం వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అట్లాగే మనం కూడా కొంతకాలం వేచి చూడకుండా తొందరపడటం అనేది కూడా కరెక్ట్ కాదు. హర్నిష్ పటేల్ హత్యను మరో జాతి విద్వేష హత్యగానే పరిగణించాలా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిన వేళ మళ్లీ సంకుచిత విద్వేష ధోరణులు ప్రజ్వరిల్లుతాయన్న ఆలోచనే భయాందోళన కలిగిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.